తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా బంపర్ విక్టరీలు కొట్టేది షకీలా. ఇప్పుడు అంటున్నారు కదా పాన్ ఇండియా స్టార్ అని. షకీలా అప్పట్లోనే పాన్ ఇండియా స్టార్, గ్లోబల్ స్టార్లను మించిన రేంజ్ అన్నమాట. సాధారణంగా ఎంత పెద్ద స్టార్ అయినా సినిమా రిలీజ్ చేయాలంటే ఓ 5-6 నెలల గ్యాప్ ఉంటుంది. కొంతలో కొంత అంటే కనీసం 3 నెలల టైం అయినా కావాలి. కానీ షకీలాకి కంటెంట్ తో సంబంధం లేదు. ఆమె కట్అవుట్ చూసి థియేటర్స్ కి వచ్చే వాళ్ళు కోట్లల్లో ఉండటంతో వారానికో సినిమా వచ్చేది. షకీలా సినిమా వస్తుందంటే స్టార్ హీరోల సినిమాలో సైతం వాయిదాలు వేసుకునేవారంట. ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. షకీలా శృంగార రస చిత్రాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవారు ఆమె అభిమానులు. అయితే ఆ తర్వాతి కాలంలో షకీలా మెల్లమెల్లగా స్పీడ్ తగ్గించింది. కొన్నాళ్లకు సినిమాలకు దూరమైంది. వయసు మీద పడడంతో పాటు సినిమా అవకాశాలు కూడా లేకపోవడంతో ఆర్థికంగానూ చాలా ఇబ్బందులు పడింది. అయితే రీసెంట్ గా ఆమె బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ గా వచ్చింది. షకీలా అమ్మగా అందరి మనసులను పొందింది. బిగ్ బాస్ అంటే నెగటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ బిగ్ బాస్ హిస్టరీలోనే తొలిసారిగా ఎలాంటి నెగటివిటీ లేకుండా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిందంటే అది వన్ అండ్ ఓన్లీ షకీలా మాత్రమే. బిగ్ బాస్ తర్వాత మళ్ళీ తెరపై కనిపించడం మానేసిన షకీలా టేస్టీ తేజాకి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. నన్ను బిగ్ బాస్ హౌస్ నుంచి ఎందుకు పంపేశారో అర్థం కాలేదు, కానీ పెద్దగా ఎమోషనల్ కాలేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను కన్నడ బిగ్ బాస్ కి వెళ్ళాను కాబట్టి. తెలుగు బిగ్ బాస్ కి అనే కాల్ రాగానే ఫేక్ కాల్ ఏమో అనుకున్నా. కానీ ఆ తర్వాత వాళ్ళ మాటల్ని బట్టి మెల్లగా నమ్మకం ఏర్పడింది. కన్నడలో ఒకే ఒక్క వారం ఉంటానేమో అనుకున్నా, కానీ 3 వారాలున్నాను. ఈసారి 3 వారాలు ఉందామని వచ్చాను, కానీ 2 వారాలకే పంపించేశారు. ఈ 2-3 వారాలే చాలని ఎందుకు అనుకున్నానంటే బిగ్ బాస్ లో గొడవలు మొదలయ్యేది ఆ 2-3 వారాల తర్వాతే. నేను మర్యాదగా అమ్మగా వచ్చాను కాబట్టి అమ్మగానే వెళ్ళిపోదాం అనుకున్నా. నేను మొత్తం 400కు పైగా సినిమాలు చేశాను. తెలుగులో 40కి పైగానే చేశాను. ఇప్పటికీ మలయాళం, కన్నడ, తమిళ్లో ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాను. 90 నుంచి 20 టైంలో మన టైం నడిచింది. నా సినిమాలు వస్తున్నాయంటే పెద్ద సినిమాల హీరోలు వాయిదాలు వేసుకునేవారు. ప్రతి శుక్రవారం నాది ఒక సినిమా వచ్చేసేది. చాలా తక్కువ బడ్జెట్ తో సినిమాలు వచ్చేసేవి. అందుకే ఒక సినిమా తర్వాత మరో సినిమా వచ్చేది. నేను అడల్ట్ సినిమాలు చేసి అంత కష్టపడ్డానంటే నా ఫ్యామిలీ కోసమే. కానీ ఈ రోజు నేను ఎవరి కోసమైతే కష్టపడ్డానో వాళ్ళెవ్వరూ నాతో లేరు. డబ్బు ఉన్నప్పుడే మనతో ఉంటారు, లేదంటే లేదు. నాకు తినడానికి ఉండడానికి ఇబ్బంది ఏం లేదు, కానీ నా ఫ్యామిలీ నాతో లేదు. పెళ్లి, పెళ్ళాం, పిల్లలు అంటే దానికి రాత ఉండాలి. నేను 23 ఏళ్లకే అన్నీ చూసేసా. స్టార్డమ్ సంపాదించా, 5 కార్లు కొన్నాను, ఇల్లు కొన్నాను. అందరిలాగే నాకు అనిపిస్తుంది. అందరిలాగే నాకు ఓ ఫ్యామిలీ ఉంటే బాగుండు, పిల్లలుంటే బాగుండు, అమ్మ అని పిలిచే వాళ్ళుంటే బాగుండు అని ప్రతిసారి అనిపిస్తుంది. నేను లవ్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరుగా మోసం చేసి వెళ్ళిపోయారు. ఒక్కరు కాదు, 2 కాదు, నేను చాలా మందిని లవ్ చేశా. వాళ్ళు ఏమంటారంటే మా అమ్మ మాతో ఉండకూడదని కండిషన్స్ పెట్టేవారు. అమ్మ కోసం అందరినీ వదిలేస్తే అమ్మ నన్ను వదిలేసి పోయింది. ఆ తర్వాత ఫ్యామిలీ భారం నాపై పడింది. అన్న చనిపోయాడు. ఆ పిల్లల్ని నేను చూసుకునేదాన్ని. లైఫ్ అంటే ఫ్యామిలీ, పెళ్లి ఇదే కాదు. నేను ట్రాన్స్జెండర్స్ ని దత్తత తీసుకున్నాను. వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి తల్లిగానే ఉన్నాను. పెళ్లి చేసుకోలేదు, కానీ తల్లిగా అయితే ఉన్నాను. నాకు యాంకరింగ్ అంటే చాలా ఇష్టం. ఓ ఛానల్లో యాంకరింగ్ చేస్తున్నా. తెలుగులోనూ సినిమాలు చేయాలని ఉంది. షకీలా అమ్మకి ఏ వేషం ఇచ్చినా చేయడానికి రెడీగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది షకీలా.